హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ హీరో ప్లెజర్ స్కూటీకి జనరల్ సర్వీస్ అనేది చేయబోతున్నాము. దీని ప్రాబ్లం ఏంటి, దీనికి మనం ఏమేమి రిపేర్స్ చేసాము అన్న పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ ప్లెజర్ స్కూటీని మీరు గమనించవచ్చు, కంప్లీట్గా మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంది దీనికి. అండ్ ఎక్కడ పడితే అక్కడ డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయింది. అండ్ ఈ క్లచ్లో చూడొచ్చు మీరు, మొత్తం అంతా కూడా ఆయిల్ కొట్టేసింది. యాక్చువల్గా దీనికి కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే, రన్నింగ్లో వెళ్తున్నప్పుడు యాక్సిలరేషన్ ఇస్తున్నారు కానీ బండి బాగా నాయిస్ అయితే చేస్తుంది, కానీ ఆ స్పీడ్ అనేది వెళ్ళట్లేదు, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి కస్టమర్ చెప్పారు. సో మనం కూడా ట్రయల్ చూసిన తర్వాత క్లచ్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థమైంది. అండ్ క్లచ్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడంతా కూడా ఆయిల్ వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా ఈ క్లచ్ అనేది ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ కూడా బాగా డస్ట్ పట్టేసింది. అంటే క్లచ్ మనకి ఫ్రెష్గా లేకపోవడంతో పాటు ఆయిల్ సీల్స్ లోపల ఫెయిల్ అయిపోయి ఆయిల్ అంతా కూడా ఈ క్లచ్ బయటికి కొట్టేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, క్లచ్ డ్యామేజ్ అవుతాయి, దాంతోపాటు బెల్ట్ డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత ఏవైతే క్లచ్ రోలర్స్ ఉంటాయి అవి డ్యామేజ్ అవుతాయి. దానివల్ల బండి అనేది పికప్ రాకపోతే ఆటోమేటిక్గా మైలేజ్ కూడా తగ్గిపోతుంది. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా కస్టమరు ఇనిషియల్గా ఫేస్ అయితే చేస్తున్నారనమాట. సో నీట్గా దీనికి ఇప్పుడు మనము క్లచ్ అంతా కూడా ఓపెన్ చేసేసాము. అండ్ ఏవైతే ఈ లోపల పార్ట్స్ అన్నీ ఉన్నాయో, లైక్ క్లచ్ కాకుండా క్లచ్ దీన్ని కొత్త వేసేసుకోవాలి. అండ్ రోలర్స్, బెల్ట్ అన్నీ కూడా మనం నీట్గా దాన్ని అయితే సర్వీస్ చేసి ఫిట్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు దీనికి మనకు క్లచ్ పోర్షన్ అంతా కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ అయితే చేసేసాము. ఎందుకంటే ఇదంతా కూడా ఆయిల్ పట్టేసింది. ఆయిల్ పట్టడం వల్ల అదంతా కూడా మనకి స్లిప్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం నీట్గా పెట్రోల్ అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ సర్వీస్లో మనము ఈ క్లచ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ క్లచ్ అనేది మనకి వైబ్రేషన్స్ రావడానికి ఎక్కువ రీజన్ అవుతుంది. నార్మల్గా మన బైక్ అనుకోండి, మన క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, లైక్ దాని లోపల అంతా కూడా ఆ సెటప్ ఉంటుంది కాబట్టి మనకి అంతగా ఆ క్లచ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా రన్ అయ్యేది క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, చైన్స్ ప్యాకెట్స్ ఉంటాయి బండిని లాగడానికి. కానీ ఇక్కడ స్కూటీలో డిఫరెంట్, క్లచ్ ప్లేట్స్ ఉండవు. ఓన్లీ మనకి ఇది CVT టెక్నాలజీ మీద పనిచేస్తుంది కాబట్టి బెల్ట్ ఏదైతే తిరుగుతుందో దాని ప్రకారంగానే మన బండి అనేది ముందర కదులుతుంది. సో ఈ స్కూటీలో ఏదైతే ఈ బెల్ట్, క్లచ్ ఇవన్నీ ఉంటాయో, క్లచ్ రోలర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు మనము టైం టు టైము సర్వీస్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మనకి అవి త్వరగా డ్యామేజ్ అవ్వవు. అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, జీరో ఉంటుంది. ఇన్ కేస్ అవి డ్యామేజ్ అయ్యాయనుకోండి, ఓన్లీ క్లచ్ కాస్టే చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ డిఫరెంట్ కంపెనీ ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ ప్లెజర్ స్కూటీకి ఏంటంటే క్లచ్ కంప్లీట్గా కొత్త వేసేస్తున్నాము. అండ్ వీటికి కంపెనీ క్లచ్ అనేది యూస్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లోపల ఇంజన్లో వేసే సామాన్లు కంపెనీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది అడగచ్చు, లైక్ కంపెనీ లోపల వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ కంపెనీస్ ఇస్తాయి కదా అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఏ కంపెనీ కూడా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయదు. కానీ ఏవైతే బయట నుంచి వాళ్ళు తీసుకుంటారో ప్రొడక్ట్స్, వాటికి కంపెనీ వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ కంపెనీ నుంచి తీసుకునే సామాన్లు మీకు మంచిగా ఉంటాయి. అండ్ లోకల్ ఐటమ్స్ చాలా వరకు డూప్లికేట్ బయట అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో ఒరిజినల్లో కూడా ఉన్నాయి, కానీ మనం చూసి తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ క్లచ్ పోర్షన్ అంతా కూడా మనము ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్రోల్తో క్లీన్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా పెట్రోల్ పోసామనుకోండి అది వదలదు. ఫస్ట్ దాన్ని మనము కొంచెం పెట్రోల్తో వెట్ చేసి ఈ విధంగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే ఆయిల్ మచ్చలంతా కూడా వెళ్ళిపోయి ఆయిల్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అండ్ ఫ్రెష్గా తయారవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనము పెట్రోల్ వేసి క్లీన్ చేద్దాం. అండ్ మీరు గమనించవచ్చు, పెట్రోల్ వేస్తున్నప్పుడు ఎంత డస్ట్ అనేది, ఆయిల్ అంతా కూడా చూడండి, ఆయిల్ కమ్ డస్ట్ ఈ రెండు కూడా అలా విడిపోతుంది అనమాట. సో ఇదన్నమాట, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా జనరల్ సర్వీస్లో. క్లచ్ అనేది ఎప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా ఉంటేనే, క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అవుతుంది. అలా ఫ్రెష్గా ఉంటేనే మీకు బండి పికప్ ఇస్తుంది, మైలేజ్ కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి పెట్రోల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. సో ఈ డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది బయటికి. అండ్ చాలామంది అడుగుతుంటారు, లైక్ బిల్లో మనము ఒక 100 రూపీస్ అడిషనల్గా వేస్తుంటాము క్లీనింగ్ అని చెప్పేసి, ఎందుకు అంత పెట్రోల్ అని చెప్పేసి అడుగుతుంటారు. దాని రీజన్ ఇదే అనమాట. సో కంప్లీట్గా ఈ క్లచ్ అంతా కూడా
పెట్రోల్తో నీట్గా వాష్ చేసుకోవాలి. దాంతోపాటు సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 1 లీటర్ పెట్రోల్ అయినా యూస్ చేస్తాం మనము. సో అందువల్ల మనం అడిషనల్గా ఒక ₹100 పెట్రోల్ అనేది బిల్లు అడిషనల్గా యాడ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఆయిల్ అనేది కొట్టడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే క్లచ్ లోపల ఆయిల్ సీల్స్ వచ్చాయో ఆయిల్ సీల్ అనేది కొట్టేసింది. ఫెయిల్ అయిపోవడం వల్ల ఆయిల్ బయటకు కొట్టేసింది. సో ఇది క్లచ్కి సంబంధించిన బెల్ ఇది. మన క్లచ్ ఏదైతే ఉంటుందో ఆ షూ అనేది ఈ బెల్ని పట్టుకుంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే యాక్సలరేషన్ ఇస్తామో ఆ యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఆ క్లచ్ అనేది కొంచెం దూరం జరిగి అక్కడ ఒక సెంట్రాటిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ వల్ల ఆ షూ అనేది వెళ్ళి బెల్ట్ని గట్టిగా పట్టేసుకుంటుంది. దానివల్ల అది తిరగడం వల్ల మనకి బెల్ట్లో మూమెంట్ వచ్చేసి వీల్ అనేది తిరుగుతుంది. సో కంప్లీట్గా దీన్ని ఇప్పుడు మనము ఈ విధంగా పెట్రోల్తో వెట్ చేసేసుకొని దాని తర్వాత ఈ పోర్షన్ అయితే ఉంటుందో దీన్ని పెట్రోల్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ బాగా ప్రెషర్ పెట్టేసి క్లీన్ చేయించాలి. అప్పుడు మనకి ఉన్న డస్ట్ అంతా కూడా ఆ వాటర్ ప్రెషర్తో కూడా వెళ్ళిపోతుంది. వన్స్ వాటర్తో పట్టిన తర్వాత దాన్ని ఎయిర్ అయితే పట్టాలి. ఎయిర్ పట్టినప్పుడు అది ఆరిపోతుంది కాబట్టి దాన్ని చక్కగా మనము రీఫిక్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ ఫిల్టర్, ఈ స్కూటీకి ఎయిర్ ఫిల్టర్ అనేది అసలు కంప్లీట్గా చాలా రోజులు చేంజ్ చేయలేదు. అంటే 12,000 కిలోమీటర్స్ దాటిన తర్వాత కూడా దాన్ని చేంజ్ చేయలేదు అనమాట. సో దాని ఎయిర్ ఫిల్టర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది, బాగా డస్ట్ పట్టేసింది. సో అందువల్ల ఇప్పుడు దీనికి మనము కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిక్స్ చేస్తున్నాము. యాక్చువల్గా ఎయిర్ ఫిల్టర్ అనేది తెలుసు కదా, ఎవ్రీ సర్వీస్లో క్లీన్ చేసుకోండి. అంటే 12,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆ ఎయిర్ ఫిల్టర్ చూడడానికి మంచిగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉండే డస్ట్ ఒకసారి మీరు తడితే కానీ మీకు అర్థం కాదు, అంత డస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ ఫిల్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బయట నుంచి వచ్చే ఎయిర్ని ఇది క్లీన్ చేసి ఆ ఎయిర్ని ఇంజన్ కంబషన్లోకి పంపించడానికి ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది బైక్ ఇంజన్లో, స్కూటీ ఇంజన్లో. సో అందువల్ల ఎయిర్ ఫిల్టర్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. అదేవిధంగా స్కూటీలో ఈ క్లచ్ పోర్షన్ అంతా కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు పికప్ అండ్ మైలేజ్ ఈ రెండు వస్తాయి. సో ఆల్మోస్ట్ దీనికి ఇప్పుడు మనము క్లచ్ అనేది ఫిక్స్ అయితే చేసేస్తున్నాము. వన్స్ క్లచ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి ట్రయల్ చూసేసి ఈ స్కూటీని అయితే వాటర్ వాష్లో ఇచ్చేస్తాము. వన్స్ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత దీనికి ఒకసారి రబ్బింగ్ అనేది చేసేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి, దీనికి పెట్రోల్తో క్లీన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ డస్ట్ అంతా వెళ్ళిపోయింది. వన్స్ ఒకసారి వాటర్లోకి కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొంచెం నీట్గా వచ్చేస్తుంది. సో ఇదండి లైక్ స్కూటీ అనేది కంప్లీట్గా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి వాటర్ వాష్ ఒకటే బాకీ, అదే పెండింగ్. వన్స్ ఇది వాటర్ వాష్ అయిపోయిందంటే కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. అండ్ కస్టమర్ కూడా లైక్ దీన్ని నియర్లీ 2 days మన దగ్గర వదిలేశారు. స్కూటీని నీట్గా చేసి ఉంటే నాకు లేట్ అయినా పర్లేదని చెప్పేసి. దాంతో మనకి కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి షాప్లో ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్గా 1 day అయితే దీంట్లో స్పెండ్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ స్కూటీని వాటర్ వాష్కి అయితే పంపించేస్తున్నాము. వాటర్ వాష్ వన్స్ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇంటిమేట్ చేసి బండి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దట్టు కస్టమర్కి ఇచ్చే ముందర ఒకసారి మనం కూడా దాన్ని ఈవినింగ్ దాకా యూజ్ చేస్తాము. యూజ్ చేసి ఓకే మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్ డెలివరీ అయితే ఇచ్చామన్నమాట ఈ స్కూటీని. అండ్ ఇదండి, ఈ విధంగా మీరు కూడా మీ స్కూటీ లేకపోతే బైక్ ఏదైనా సర్వీస్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మన షాప్ని అయితే విజిట్ చేయండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్. నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాల్ అయితే చేయండి. మోస్ట్లీ నేను అందరి కాల్స్ అయితే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో చాలామంది ఫోన్ కాల్స్ కూడా డౌట్ అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో ఫైనల్లీ ఆ స్కూటీ అవుట్పుట్ అయితే ఇదండి, చాలా నీట్ కండిషన్లో అయితే వచ్చేసింది మళ్ళీ. సో ఇదే విధంగా మంచి వీడియోస్ మీకోసం తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. మీన్వైల్ మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సపోర్ట్ ఇలానే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.